అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. తప్పు చేయని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ తప్పు జరిగిన తర్వాత ఎంత వేగంగా సరిదిద్దుకుంటారనే దానిపైనే ఒక వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు తప్పులు వాళ్ళు చేయకపోయినా కానీ వాటికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాధ్యతాయుతమైన స్థానంలో ఉండేవాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? దీనికి ఒక ఉదాహరణగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పటివరకు పహల్గాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన చర్చలు, ఉపచర్చలు 15 రోజులైనా పట్టించుకోలేదనేటువంటి విమర్శలకి ఒకే ఒక్క సమాధానం మిసైల్ స్ట్రైక్తో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీని వెనుక ఉన్నటువంటి శక్తులు, యుక్తులు, ఆలోచన మొత్తం కూడా నరేంద్ర మోడీనే అనేటువంటి ప్రశంసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. అసలు ఈ వ్యూహాన్ని ఏ విధంగా రచించారు, దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలానే నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటో కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, పైగా ఒక దేశం సమస్యలో ఉన్నప్పుడు స్పందించడం అనేది నాయకత్వానికి సంబంధించిన బాధ్యతగా చూస్తాం. ఈరోజు జరిగినటువంటి ఒక మిసైల్ స్ట్రైక్, ఈ స్ట్రైక్ తర్వాత దేశం మొత్తం కూడా ఒకటైంది. ఆ పక్షం లేదు, ఈ పక్షం లేదు, అన్ని పక్షాలు ఒకే పక్షం అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరిది ఈ సక్సెస్ వెనుక ఉన్నటువంటి బ్రెయిన్ ఎవరు? నరేంద్ర మోడీ గారి గురించి అయితే సోషల్ మీడియాలో చాలా వస్తుంది. అసలు ఏం జరిగింది? ఈ వ్యూహాత్మకమైన ప్లానింగ్ చేయడం కోసమే 15 రోజులు సమయం తీసుకున్నారా? డెఫినెట్గా. అంటే ఆపరేషన్ సింధూర్ మీరు అన్నట్టు నాయకుడు దేశానికి సమర్థన ఉంటే ఆ దేశం బాగుంటుంది. మిగతా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. మనం చూస్తే దశాబ్దం పైన మీరు అన్నట్టు కేశవ్ గారు 2014 నుంచి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఈ దేశానికి 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్కడ ఆయన పరిణితి రోజు రోజుకి మీరు అన్నట్టు మొదట్లో ఆయన మీద ఆరోపణలు రావచ్చు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా అయిన తర్వాత దశాబ్ద కాలంగా ఒక ఇన్సిడెంట్ కూడా జరగల. ఒక ఏదైనా జరిగితే దానికి యథా బుద్ధి చెప్పాలో కూడా స్వయంగా చేసి చూపించాడు. ఈ పరిణామాల మధ్య మీరు అన్నట్టు ఎప్పుడు లేని విధంగా పహల్గాం దాడి జరిగిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు, ద్వైపాక్షిక సంబంధాల దేశాల మధ్య 142 దేశాలతో భారత్ సపోర్ట్గా ఉన్నటువంటి మామూలు విషయం కాదు. విదేశాంగ విధానం అంత పర్ఫెక్ట్గా చేశారు. 2 వ్యూహాత్మకంగా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. వాళ్ళకి ఏంటి భారతదేశం లేకపోతే, భారతదేశం సీరియస్ అయితే ఏంటి అనేది పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక మూడోది, రెండో కంటికి తెలియకుండా మీరు అన్నట్టు కర్త కర్మ క్రియ ఈరోజు ఈ యొక్క దాడికి మొత్తం అంతా కూడా ఆయనే. రాత్రంతా నిద్రపోలేదంటున్నారు. అదే సమయంలో రాజ్నాథ్ సింగ్ స్ట్రైక్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన లైవ్ లో వార్ రూమ్ లోనే ఉన్నారు. ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు, అందరూ ఉన్నారు. అంటే ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల మీద ఆయనకున్న నమ్మకం, సమర్థులంతో వాళ్ళకి ఆ యొక్క లీడ్ చేసే ఇది, ఎక్కడున్నా కానీ రిటైర్ అయినా కానీ వాళ్ళు తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టుకునే విధానం కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాం. అంటే అంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా అతని వైపు చూస్తుంది. ఎక్కడా తొనకలా బెనకల. ఇటువంటి సమయంలో కూడా యుద్ధాలు ఇచ్చేసుకునే సమయం కాదు. శాంతిముఖాముఖంగా దేశం అనే పరిస్థితి నుంచి భారతదేశం అంటే నవభారతం ఇలా ఉండాలి, మోదీ అంటే నాయకుడు, ప్రధానమంత్రి ఇలా ఉండాలనేది ప్రపంచాన్ని తెలియజేశారు. అది ఒక వ్యూహాత్మకంగా ఉన్నది. ఎందుకంటే తన దేశంలో 145 కోట్ల, ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న ఈ దేశాన్ని అనేక మతాలు, కులాలు, దీని మధ్య ఇంత సఖ్యతగా ఉంచడం, దేశాన్ని కాపాడటం అంత తేలిక కాదు. ఎందుకంటే ప్రపంచంలో 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిన ఇదిలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఢిల్లీ, ఈ భారతదేశం దినదిన ప్రవర్ధమాన ఎలుగుతున్నప్పుడు, యంగ్ జనరేషన్ అంతా భారతదేశంలో ఉన్నప్పుడు వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సమర్థవంతం ప్రధానమంత్రి నాయకత్వం ఉంది. మీరు అన్నట్టు ఆ నాయకత్వంలో ఆయనకున్న ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు, ఈ 4 లక్షణాలు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఈ 4 కలిస్తే ఆయనే. ఎందుకంటే టీ వాలా కాడి నుంచి, చాయ్ వాలా కాడి నుంచి, గుజరాత్లో ఉన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి ఈరోజు దేశానికే అదే ప్రధానమంత్రి అయిన తీరు, ప్రపంచ దేశాలు మనల్ని పొందుతాం అంటే మామూలు విషయం కాదు కదండి. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈరోజు ఎప్పుడు కూడా ఓవైసీ, మోదీ గారి విధానాలు విమర్శించే ఓవైసీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళు చేసిన ట్వీట్లు చూస్తే ఎక్కడ కూడా తన మీద ఒక ఇది రాకుండా అఖిలపక్షాన్ని మీటింగ్ పిలవటం కావచ్చు, సైనిక దళాలని కలిపేయటం కావచ్చు, మాజీ రా చీఫ్లని ఇచ్చేయటం కావచ్చు, ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి దోవల్ లాంటి వ్యక్తిని ఇప్పుడు చూసి ఇదే సమయంలో ఎక్కడ కూడా మిగతా దేశాలతో మాకు చెప్పలేదనేది ఇది లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి యుఎస్ఏతో కావచ్చు, యూకేతో కావచ్చు, ఫ్రాన్స్తో కావచ్చు, జపాన్తో కావచ్చు, చైనాతో కావచ్చు, సౌదీ అరేబియాతో కావచ్చు, మిగతా ఇంకో 2 పక్క సరిహద్దు దేశాలు, 8 దేశాలతో అజిత్ దోవల్
చెప్పాడంటే సో వరుసగా భేటీలు ఆయన సమాచార ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎందుకు చేయాల్సి వచ్చింది? మా మీద దాడి జరిగితే ఒకవేళ వాళ్ళు దాడి చేయాలనుకుంటే వాళ్ళ హోక్ అందరి రీతిలో పూర్తిగా పాకిస్తాన్ లేకుండా చేస్తామని 15 చెప్పేసి. రోజులు పేరు పెట్టడం దగ్గర నుంచి ఉదయం ప్రెస్ మీట్ పెట్టడం వరకు ఏం చేయాలనే ప్రణాళిక చేసినట్టుగా అనిపిస్తుంది. Definitely గా. అంతేనా? ఇప్పుడు ఆ రోజు పహల్గాం 14 రోజుల క్రితం దాడి జరిగింది సార్. మోదీ గారు ఎందుకు చర్య తీసుకోలేదని చాలా మంది అనుకుంటున్నారు. తర్వాత రోజు బీహార్లో జరిగింది, మరి పాట్నాలో జరిగిన సమావేశం గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏంటి మీరు ఓహకు కూడా అందదన్నాడు. నిజంగా ఓహకు అందలేదు కదా ఎవరికి. ప్రపంచ దేశాల్లో అమెరికాకి కూడా ఓహకు అందల. రాత్రి దాడి చేస్తారని ఒకటే నేరుగా పాకిస్తాన్ లోకి వెళ్ళి పాకిస్తాన్ అక్కడ స్థావరాన్ని కొట్టడం లోపల ఉన్న స్థావరాన్ని కొట్టేస్తారని చెప్పి అసలు స్ట్రైట్ ఎక్స్పెక్ట్ గా 9 ప్లేస్లు కూడా సక్సెస్ అవ్వడం అంటే ఇద్దరు మహిళలకు కూడా నాయకత్వ బాధ్యతలు అక్కడ చెప్పారంటే ఎంత నమ్మకం ఉంది ఆయనకి. ఎక్కడ తొనకల వెనకల. ఈ రోజు కూడా మార్నింగ్ చూడండి వాళ్ళ పని వాళ్ళకి అప్పచెప్పాడు. ఆయన మొత్తం సైంటిస్టులతో ఎవరితో మాట్లాడుతున్నాడు మార్నింగ్. స్పేస్ సైంటిస్టులతో ఎక్కడ యుద్ధం గురించి మాట్లాడాడు. తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాడు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందని చెప్పారు. అందరూ కూడా అఖిలపక్ష సమావేశం అంట కదా, రేపు అఖిలపక్ష మీటింగ్. అంటే ఇక్కడ చూడండి ఈ రోజు ఓవైసీ ఎప్పుడు ఒంటి కాలుతో లేసే ఓవైసీ గారు ఫస్ట్ టైం ఆయన భారత మాతాకి జై అంటున్నాడు, క్యాప్ పెట్టుకుంటున్నాడు, పాకిస్తాన్ నశించాలా ముర్దాబాద్ అంటున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడిని స్వాగతిస్తున్నా, పాక్ని పూర్తిగా గుణపాఠం చెప్పాలి, జై హింద్ అన్నాడంటే విమర్శనవాదులకు కూడా ప్రశంసించే స్థాయికి మోదీ గారు ఎదిగింది మనం చూడాలి. ఇకపోతే రాహుల్ గాంధీ గారు కూడా సాయుధ దళాల పోరాటాన్ని వాళ్ళని అభినందించిన అన్నాడు. ఇకపోతే మూడవ పర్సన్ అమిత్ షా గారు అయితే ఇంకా ఆయన చాణక్యత తీరే వేరు. మా దేశ సైన్యం మీద కావచ్చు, మా దేశ ప్రజల మీద కావచ్చు దాడి చేస్తే మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది అన్నాడు. అదే సమయంలో రెండోది ఈ తీవ్రవాదాన్ని కూకట వేలతో పెకిలిస్తాడు అమిత్ షా. వ్యూహం అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేశ రక్షణ కావచ్చు, దేశానికి సంబంధించిన హోంమంత్రి కావచ్చు, సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఈయన వేసుకున్న టీమే ఈయన బాటలు నడిచేవాళ్ళు, ఎవరు కూడా ధిక్కరించేవాళ్ళు కాదు. ఈయనకు కూడా ఏం స్వార్థం ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే గతంలో చేసినటువంటి తప్పిదాలు, ఉదాహరణకి సింధు జలాల ఒప్పందం రద్దు అనేది గత 60 ఏళ్లుగా భారతదేశం బాధపడుతున్నటువంటి అంశంగానే దాన్ని చూడాలి. ఎందుకంటే ఆ రోజు నెహ్రూ గారి కాయంలో 80% నీళ్ళు ఇచ్చి వాళ్ళతో రోజు తన్నించుకోవడం ఏంటి అనేటువంటి ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటుంది. సో అది ఆపేశారు. రెండోది కార్గిల్ వారప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఫ్రంట్ లైన్ వారికే వెళ్ళారు. ఎక్కడ ఎదురు బదురు యుద్ధానికే వెళ్ళి అక్కడ చాలా నష్టం జరిగింది. చెప్పాలంటే ఒక 1000 మంది దాకా మన సైనికులు చనిపోయారు, చాలా గొప్ప గొప్ప ఆఫీసర్లు చనిపోయారు. సో ఇప్పుడు అలాంటివి ఏవీ లేకుండా, ఒక్క ప్రాణ నష్టం కూడా లేకుండా, ఒక్క తోటా కూడా పేల్చకుండా నేరుగా టార్గెట్స్ రీచ్ అయ్యేటువంటి టెక్నాలజీని మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు. అంటే అప్పుడు జరిగిన తప్పిదాల నుంచి ఒక విధంగా పాఠం నేర్చుకుని ఇప్పుడు కొత్త దారి వేస్తున్నారు నరేంద్ర మోడీ అని అనుకోవచ్చా? 100% కేశవ్ గారు మీరు చెప్పిన మాటలో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అనుభవం జీవితంలో పాఠాలు నేర్పింది. మీరు అన్నట్టు ఎవరు కూడా సత్యుడు ఈ ప్రపంచంలో ఉండరు. కానీ జరిగిన తప్పులు సరిదిద్దుకోవటం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు నాయకత్వ లక్షణాలు అనేది బయటపడుతుంది. ఈరోజు విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారంటే, ఈరోజు చివరికి నిన్న కూడా మొన్న రాహుల్ గాంధీ గారు ఇంటికి పిలిపించుకొని మాట్లాడంటే అన్ని కూడా ఎక్కడ కూడా ఇక్కడ భేషజాలకి లేవు. అన్ని పక్షాలను ఒకటి చేస్తున్నారు. అన్ని పక్షాలు అందరి వాడిగా ఈ రోజున మోదీ గారు చూపించిన చొరవ అనేది ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా విపక్షాలు కూడా విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారంటే మరి దాన్ని ఒక నాయకత్వ లక్షణాలుగా మనం చూడాలి. సో ఇది ఇంకా క్రిటికల్ టైం ఇంకా టఫ్ అవుతుంది అనుకోవచ్చా, లేదా ఈ జరిగినటువంటి దౌత్యంతో 140 దేశాల వరకు భారత్కి ఇచ్చిన మద్దతుతో పాకిస్తాన్ కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉందనుకో? తగ్గాలి సార్, తగ్గాలి. తగ్గపోతే వాళ్ళకే లాసు. ఎందుకంటే అమిత్ షా గారు చెప్పిన, అజిత్ దోవల్ చెప్పిన, మోదీ గారు చెప్పిన మేమంతటా మేము దాడి చేయం. ఈ రోజు కూడా ఎవరైనా సామాన్య మానవులకు కానీ పాకిస్తాన్ ఓన్లీ ఉగ్రవాదులను మాత్రమే. ఈ ఉగ్రవాదులు ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో అనేక దేశాలకి చాలా తీవ్ర ఆటంకం కలిగజేస్తున్నారు. ఏముందని మానవ బాంబులుగా తయారు చేసి సామాన్య మానవులు కూడా చంపే హక్కు వీళ్ళకి ఎక్కడుందండి? లేదు కదా. అటువంటిది ఇది ప్రపంచవ్యాప్త ఇష్యూ అయిందనేది ప్రపంచానికి మోదీ గారు తెలియజేయగలిగాడు. అందరి దేశాల యొక్క మద్దతు పొందగలిగాడు. ఎలిమినేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎలిమినేషన్ చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ రోజున పహల్గాంలో మీరు హిందువుల ముస్లింలా అని చెప్పేసి బట్టలు కూడా ఇప్పదీసి చంపిన వీళ్ళు ఏం చేశారనుకుంటున్నారు? ఇక్కడ దీన్ని భయం అనేది పడతారు హిందువులు, అక్కడ కాశ్మీర్ పండితులు భయపడతారు. ఇకవైపు ఇక్కడ కాశ్మీర్ని 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తారు. తర్వాత అక్కడ యాత్రికులు కూడా రాకుండా చేయొచ్చు. మోదీ గారికి బ్యాడ్ అనుకున్నారు. కానీ మోదీ గారు ఏం చేశాడు? వ్యూహాత్మకంగా దీన్ని, ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, అసలు మూలాలను చెదరగొట్టే పరిస్థితి. ఆ రోజు నుంచి 1971 అన్వర్డ్స్ తర్వాత ముంబై ఇన్స్టిట్యూట్ కావచ్చు, పార్లమెంట్ మీద దాడి జరగవచ్చు, పహల్గాం, అవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ వన్ బై వన్ ఏం చేశారనేది చూపించారు. ఈరోజు చనిపోయిన 1000 మందికి ఎవరు బాధ్యతలు?
ఈ 1000 మందిని చంపింది మీరు కాదా? సైనికులు చనిపోయారు, మామూలు ప్రజలు చనిపోయారు, క్షతగాతులు 800 మంది కాళ్ళు చేతులు పోయి ఉన్నారు. వీళ్ళు మనుషులు కాదా? మరి ఏ హక్కు ఉంది మన దేశంలో? మన గాలి పీల్చుకుంటా మన దేశంలో చొరబడి మన దేశం యొక్క గుండెల మీద తినడానికి ఏ హక్కు ఉందండి? అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా డైరెక్ట్గా షూట్ చేశాడు అన్నమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినది. ఇది నరేంద్ర మోడీ ఒక త్రిముఖ వ్యూహాన్ని అనుసరించారు. శత్రువుని గుండెల్లో కొట్టేటువంటి వ్యూహం అది. ఈ దెబ్బకి వెనక్కి తగ్గడం తప్ప మరొక మార్గం ఉండే అవకాశమే లేదంటున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. దేశాన్ని యుద్ధానికి సంబంధించినటువంటి సర్వసన్నద్ధత చేయడం, సైన్యాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడం, దౌత్యాన్ని సమర్థంగా ఉపయోగించి ప్రపంచ దేశాలను భారత వైపు తిప్పడం, ఇది నరేంద్ర మోడీ అనుసరించినటువంటి మంత్రం. దీని ఫలితంగా ఇప్పుడు దేశమే ఆయన్ని సింగం అని పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతకాలం అప్రమత్తత అవసరమైనటువంటి సందర్భం ఇది. అయితే దేశం వైపు శత్రువు కన్నెత్తి చూడాలన్నా కానీ వణికిపోయేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.